శ్రీమన్నూపుర శంఖచక్ర తులసీమాలాధరం కేశవం భ్రాజత్కుండల కంకణం చ గదినం పీతాంబరాలంకృతం శ్రీవత్సాంకిత వక్షసం మధురిపుం హస్తైశ్చతుర్భిర్యుతం శుభ్రాజత్కనకాంగదం మురరిపుం సచ్చిత్సుఖం భావయే పాథసంయుతమేఘసన్నిభతనుః ప్రద్యోతనస్యాత్మజः నృణాం పుణ్యకృతాం స్వభావః వపుః పాపీయసాందుఃఖకృతు శ్రీమాన్ దక్షిణదిక్పతిర్మహిషగో భూషాంబరాలంకృతో జయः సంయమనీపతిః పితృగణస్వామీ యమోదండభృతో కిరీటోజ్వలం వస్త్రభూషాభిరామం విచిత్రాసనాసీనమిందుప్రభాస్యం నృణాం పాపపుణ్యాని పత్రే లిఖంతం భజే చిత్రగుప్తం సఖాయోయమస్య. పితృయజ్ఞం గరుడ పురాణం అనే విషయం పైన ఉపన్యాసాలు. గరుడ పురాణం వేదవ్యాస మహర్షి రచనలో ఒకటి. ఆయన అష్టాదశ పురాణాలు రచించినటువంటి అవతార పురుషుల మహానుభావుడు, మహావిష్ణువు యొక్క అవతారం. వేదములను కూడా విభాగం చేసినటువంటి వారు. కలియుగంలో అల్పాయుష్కులై పుడతారు మానవులు, వేదాధ్యయనాలు సమగ్రంగా సాధ్యం కావు అని విభాగం చేసి కొన్ని భాగాల వరకు కొంతమంది అనేటటువంటి వ్యవస్థని చేసినటువంటి మహాత్ములు ఆయన. కానీ మిగతా భాగాలలో ఉండే, మిగతా శాఖలలో ఉండేటువంటి వేదార్థ విజ్ఞానాన్ని అంతటినీ కూడాను అందరికీ అందించాలనేటటువంటి సద్భావంతో అష్టాదశ పురాణాలు రచించినటువంటి మహానుభావుడు. అటువంటి దాంట్లో గరుడ పురాణం ఒకటి. ఈ గరుడ పురాణం చాలా విశాలమైనటువంటి గ్రంథం, దివ్య విజ్ఞాన రాశి. దీంట్లో కొంత భాగం మహావిష్ణువు గరుత్మంతుల వారికి పాపుల యొక్క మరణానంతరం వాళ్ళ యొక్క గతి విశేషాలను గురించినటువంటి బోధించడం, వారిని ఉద్దేశించి వారి వంశస్థులు, కుమారులు కానీ, పుత్రులు కానీ, పౌత్రులు కానీ, ఆప్తులు కానీ వాళ్ళు చేసేటటువంటి ఔర్ధ్వదైహిక క్రియలు, వాటిని గురించినటువంటి విశేషాలన్నింటినీ కూడాను గరుత్మంతుల వారికి బోధిస్తున్నారు. గరుత్మంతుల వారు భూలోకాన్ని సంచరించినప్పుడు వారికి కలిగినటువంటి అనుభవం, భూలోకంలో మానవులు చాలా దుఃఖం అనుభవిస్తున్నారు అని మహావిష్ణువుతో చెప్పి, పాపానుగుణంగా పాపాతిశయం చేత కదండి దుఃఖం వస్తుంది. అందుకోసమనే అంటారు కొంతమంది మహాత్ములన్న మాటలు, పుణ్యం మనం చేసినప్పుడు సుఖం అనుభవించవచ్చు, కానీ పుణ్యఫలమైనటువంటి సుఖాన్ని కోరతారు కానీ పుణ్యం నేచ్ఛంతి మానవాహ అన్నారు. పుణ్యం మాత్రం కోరరు, చెయ్యరు. పుణ్యఫలమైనటువంటి సుఖం కావాలనేటటువంటి ఆశ మాత్రం అందరికీ ఉంది. నా పాపఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నత అన్నారు. పాపఫలమైనటువంటి దుఃఖాన్ని ఎవరు అపేక్షించరు, కానీ దానికి కారణమైనటువంటి పాపాన్ని మాత్రం ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఉంటారు. విరుద్ధమైనటువంటి ప్రపంచం ఇది. అటువంటి పరిస్థితులలో లోకంలో మహాత్ములు చాలామంది జ్ఞానులు ఉన్నారు, మరి వేదోక్త కర్మానుష్ఠాతలు ఉన్నారు. అలాగా ఉపాసనా ప్రపంచకంలో చాలా గొప్ప ఉపాసనలు వేదాంత శాస్త్రంలో, ఉపనిషత్తులలో చెప్పినటువంటి ఉపాసనా పద్ధతిలో నిరంతరం బ్రహ్మానుసంధానం చేసే మహాత్ములు కొంతమంది ఉన్నారు. తపస్సంపన్నులు, యోగీశ్వరులు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని గురించి వాళ్ళు ఎక్కడికి పెడతారు ఏమిటి అనే విషయాలన్నింటినీ కూడాను ఉపనిషత్తులే మాట్లాడినాయి. కానీ కనుక దాని గురించి విచారణ ఇక్కడ లేదు. ఇకపోతే పాపులను గురించినటువంటి విచారణ, వీళ్ళు మరణించిన తర్వాత వీళ్ళు ఎక్కడికి పెడతారు, వీళ్ళ గతి ఎలా ఉంటుంది ఏమిటి అనే విషయాన్ని
చెప్పవలసిందిగా గరుత్మంతుల వారు మహావిష్ణువుని అడగటం, మహావిష్ణువు చెప్పటం. వక్త సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠవాసుడు. గరుత్మంతుడంటే ఆయన సాక్షాత్తు వేదమయుడండి. ఆయన స్వరూపమంతా వేదాలే అని వేదమంత్రాలలో స్పష్టంగా ఉంది. సుపర్ణోస గరుత్మాన్ త్రివృత్తే శిరో గాయత్రం చక్షుస్తోమ ఆత్మా సామతే తనూర్వామదేవ్యం బృహద్రథంతరే పక్షౌ యజ్ఞాయజ్ఞియం పుచ్చం ఛందాగుస్యంగా నిధిష్ణియా శఫాయుజూగుంశనామ అనంటూ ఒక మంత్రం ఆయన వేదమయుడు అని చెప్పిందండి. వేదమే ఆయన స్వరూపం అన్నమాట. అలాంటి మహాత్ముడు అడుగుతున్నాడు. వక్త అలాంటి వాడు అంటే మనకు గుర్తొస్తుంది మహాభారత కథా వృత్తాంతంలో కురుక్షేత్రంలో రణరంగ మధ్యలో మరి అర్జునుడు ఆయనకి కలిగినటువంటి వైక్లభ్యం, ఏదో ఒక రకమైనటువంటి మానసిక క్లేశం ఏర్పడింది. యుద్ధాన్ని నుంచి విరమించాలి అని అనుకున్నాడు. అటువంటి పరిస్థితుల్లో కృష్ణ పరమాత్మ అతనికి అధ్యాత్మ విద్యనంతని బోధించినట్టుగా మనకి భగవద్గీత అంతా అదే కదా. అక్కడ కూడా సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణ పరమాత్మ వక్త. నరనారాయణ స్వరూపులలో నరావతారంలో ఉన్నటువంటి అర్జునుడే శ్రోత. అనేక ప్రశ్నలు సమాధానాలు అక్కడ కూడా ఉన్నాయి. అలాంటి విజ్ఞానం ఎంతో విశిష్టమైనటువంటిది కానీ సామాన్యమైనది కాదు. కానీ కాలక్రమేణా యుగధర్మాన్ని అనుసరించో లేకపోతే మరి ఎందుకో నాకైతే తెలియదు కానీ మానవులలో అజ్ఞానం ప్రబలమైపోయి అధర్మం పట్ల మొక్కు చూపిస్తూ, ఎక్కువగా మొగ్గు చూపిస్తూ దాన్ని ఆచరించాలనేటువంటి తపన, అంతేగాని సన్మార్గంలో ఉండటం కానీ ధర్మాచరణ చేయటం కానీ వాట్ల పట్ల వైముఖ్యంకు చూపిస్తూ ఈ లోకం అంతా కూడాను అదొక అంధపరంపరలో అపమార్గంలో పడిపోతోంది కదా. అటువంటి వారిని ఉద్ధరించడం కోసమనే మహావిష్ణువు ఈ వృత్తాంతాలన్నింటినీ కూడాను గరుత్మంతుల వారికి చెబుతున్నారు. ఆ విషయాన్ని మనం గుర్తెరగాలి. మనం ఇదేదో పుక్కిడి పురాణం అని అనుకోకుండా విలువైనటువంటి విషయాలుగా మనం భావించాలి. దాని గురించి మాట్లాడుతూ వారంటారు, యథావాయు జలాధారా ఇతస్తతః పికర్వృషతి తద్వజ్జీవోపి కాలాధీనో భూత్వా ప్రాణాన్ త్యజతి అని ఒక శ్లోకంలో గరుడ పురాణంలో మహావిష్ణువు ఇలా అన్నారు, ఏమోయ్ గరుడా, జీవుడు కాలాధీనుడై ఇంకా వెళ్ళిపోతాడయ్యా, ప్రాణాలను విడిచిపెట్టేస్తాడు అన్నారు. కాలం ప్రబలమైనటువంటిది అన్నమాట. దానికి అందరూ కూడా స్వాధీనం అవ్వవలసిందే కానీ దాన్ని అతిక్రమించే వాళ్ళు ఎవరుంటారండి. పరమాత్మ కాలస్వరూపుడని భగవద్గీతలో అన్నారు. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధ లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అన్నారు పరమాత్మ. అందువలన అలాంటి కాలం అది దాన్ని మనకు బద్ధులమై ఉండవలసిందే. అది వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు జీవుడు విడిచిపెట్టేస్తాడు శరీరాన్ని. అది ఏ రకంగా దానికి ఒక ఉపమానం చెప్పారు. యథావాయుర్జలాధార ఇతస్తత్వ వికర్షతి. వర్షం పడేటప్పుడు వాయువు కూడా ఉంటుంది. వాయు సహాయం లేనిదే మేఘమండలంలోంచి నీరు కిందకి రాదు. ఆ జలధారలు పడుతున్నప్పుడు వాయువు ఏం చేస్తూ ఉంటాడంటే వీస్తూ ఉంటాడు. ఆ జలధారలని అటు ఇటు కొట్టేస్తూ ఉంటాడు. కొన్ని నీళ్లు అటు పడతాయి, కొన్ని నీళ్లు ఇటు పడుతూ ఉంటాయి. ఆ వాయువుకి స్వాధీనమైపోయి ఏమి చేయలేక ఆ జలధార ఏ రకంగా అటు ఇటు లాగబడుతూ ఉంటుందో అలాగా జీవుడు కూడా కాలాధీనుడై ప్రాణాలను విడిచిపెట్టేస్తాడు. ఏమీ చేయలేడు. ఆ సమయం అలాంటిది. యదా ప్రాణి ఆసన్న మరణో భవతి దైవయోగాద్ వ్యాధి కశ్చన ఉత్పద్యతే ఖగా. గరుడ ఆ సమయంలో కాలం ఇంకా దగ్గరికి వస్తోంది అన్నమాట. ఆసన్నం అవుతోంది, సమీపిస్తోంది. మరణం మృత్యువు నిత్యం సన్నిహితో మృత్యు అన్నారు పెద్దలందరూ కూడాను. దైవయోగం వలన వాడికి ఏదో ఒక వ్యాధి కూడా ఆ సమయానికి వస్తుంది. అంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టడానికి ఇవన్నీ సూచనలు అన్నమాట. ఏమోయ్ గరుడ వైకల్యమింద్రియాణం భవతి. తర్వాత మాట్లాడుతూ అన్నారు ఆయన, ఇంద్రియములన్నీ కూడాను పనిచేయటం మానేస్తాయి. కన్ను చూడాలంటే చూడలేదు,
చెవు విందామంటే వినలేదు. అలాగా ఇంద్రియాలన్నీ కూడా శిథిలమైపోతాయి అన్నమాట. వాట్లలో బలం తగ్గిపోతుంది, నీరసించిపోతాయి. యుగపతో పృశ్చిక కోటి సూకదంశ భవేద్యది తదా అనుమీయతే తేన పీడా మృత్యుభవాఖగా అన్నారు ఆయన. ఆ సమయంలో వాడు మరణకాలంలో వాడికి పరిస్థితి ఏమిటి అని అన్నట్లయితే పరమాత్మ చెబుతున్నారు, గరుడా, వాడికి ఒకేసారి కోటి తేళ్ళు ఒకేసారి కాటేస్తే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ అటువంటి పరిస్థితి ఆ సమయంలో వస్తుంది అని అన్నారు ఆయన. అది వాడికి అనుభవంలో ఆ సమయంలో వాడంత అనుభవిస్తూ ఉంటాడనమాట. ఒక క్షణకాలంలో అతనికి ఇదివరకు దాకా ఆయా ఇంద్రియముల ద్వారా వచ్చినటువంటి చైతన్యం అంతా కూడా నశించిపోతుంది. అక్కడ సమీపంలోనే యమభటులు వచ్చి కూర్చుని ఉంటారు. వాళ్ళు వీడి ప్రాణాలని వీడి యొక్క ఇంద్రియాలన్నిటి కూడాను లాగేయటానికి సిద్ధంగా ఉంటారు. కోటి తేళ్ళు కుడితే ఎంత బాధ ఉంటుందో అంత బాధ ఆ సమయంలో అనుభవిస్తాడు జీవుడు అని గరుత్మంతుల వారితో శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి మాట. అంతేకాదు క్రమక్రమంగా అతనికి జాడ్యం ఏర్పడుతుందన్నమాట. శరీరం ముద్దయిపోతుంది, ఇంద్రియాలు పనిచేయవు, కన్ను చూడదు, చెవు విందు, రసనేంద్రియం రసాన్ని ఆస్వాదించలేదు, ఘ్రాణేంద్రియం గంధాన్ని కూడాను స్వీకరించలేదు, త్వగింద్రియం స్పర్శని కూడాను తెలుసుకోలేదు కదా. అలాంటి పరిస్థితుల్లో అతనికి జ్ఞానం అంతా కూడా నశించిపోతుంది. ఇదివరకు దాకా ఎంత విజ్ఞానం ఉందో చెప్పలేం. అవన్నీ ఆ సమయంలో నశించిపోయి శరీరం అంతా కూడాను జడమైపోయేటటువంటి పరిస్థితులు, ఇంద్రియాలన్నీ కూడాను జడమైపోతాయి. అటువంటి పరిస్థితుల్లో అక్కడ యమదూతలు వాళ్ళను చూస్తాడు. అవి చూసేటప్పటికల్లా వాళ్ళని చూస్తే చాలా భయపడతాడు. కానీ వాళ్ళు ఈ ప్రాణాలను తీసుకువెళ్ళటం కోసం వచ్చారు. వాళ్ళు ఎక్కడ ఉంటాయో ఈ శరీరం లోపల అనే విషయం వాళ్ళకే తెలుసు. ఎలాగైతే వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు ఎక్కడ ఏ నరం ఎక్కడ ఉంటుంది, ఏ మాంసం ఎక్కడ దుష్టంగా ఉంది, ఎక్కడ ఆపరేషన్ చేయాలి అనేది వాళ్ళకి తెలుసు, కానీ మనకేం తెలుస్తుందండి అది. ఆ రకంగా ఆ విజ్ఞానం ఆ వైద్యులకు ఏ రకంగా ఉంటుందో అలాగే శరీరం లోపల ప్రాణములు కానీ ఇంద్రియములు కానీ వాటిలన్నింటినీ స్వాధీనపరుచుకోవడం కోసం వచ్చినటువంటి యమభటులు వాళ్ళకి తెలుసు ఎక్కడ ఉంటాయో ఈ ప్రాణాలు, ఏ రకంగా వాటిని బయటికి లాగాలో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారన్నమాట. కానీ మామూలు ప్రకారంగా అయితే ఆ ఇంద్రియాలు ఆ శరీరంలోంచి రావు. ఎందుకంటే ఆ దేహంలో చాలా కాలంగా నిలిచి అక్కడే ఉండిపోయినాయి ఆ శరీరంలో ఆ ఇంద్రియాలు. అంటే అతుక్కుపోయినాయనా దానికి అర్థం? అలా అని కాదు. అంటే అక్కడ ఆవాసము, స్నేహము, అభిమానము అవన్నీ దృఢంగా ఆ శరీరంలో ఉండిపోయినాయి. మనం చూడండి, ఒక చోటును చాలా కాలంగా నమ్ముకుని అక్కడ ఉంటున్నాం మనం. దాన్ని మనం విడిచిపెట్టాలంటే ఎంతో బాధ కలుగుతుంది. అదేమిటి? ఆ స్థానానికి మనకి ఉండేటటువంటి మమకారం, స్వస్వామి భావ సంబంధము అంటాం దాన్ని మనం. స్వం ఆ క్షేత్రము, పొలం కానీ, ఇల్లు కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, మొత్తం ఇవన్నీ కూడా ఒకటే. దీనంతటినీ కూడాను గౌణాత్మ అంటారు వేదాంత శాస్త్రంలో. వేదాంత శాస్త్రంలో గౌణాత్మ, మిథ్యాత్మ అని రెండు రకాల ఆత్మస్వరూపాల గురించి చెబుతారు. అటువంటి దాంట్లో భార్యాపుత్రాదులందరూ గౌణాత్మలు అని అంటారు. భార్యాపుత్రాదిషు వికలేషు సకలేషు వా అహమే వికల సకలో వేది బాహ్య ధర్మాన్ ఆత్మన్యజ్యస్యతి అంటారు శంకర భగవత్పాదులు అధ్యాస భాష్యంలో మాట్లాడుతూ. వాళ్ళ యందు అభిమానాలు పెంచుకున్నాడు. చాలా కాలంగా అభిమానాలు పెరిగిపోయినాయి. అటువంటి వాళ్ళకి ఏదైనా హాని కలిగినా తనకి కలిగినట్టుగా భావిస్తూ ఉంటాడండి. వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చినా, రోగం వచ్చినా, ధనం నశించినా, ఏదైనా కష్టం వస్తే దాన్ని వాడిదిగా భావించి
వాళ్ళతో పాటు వాడు కూడాను దుఃఖం అనుభవిస్తూ ఉంటాడు పాపం. అదే అన్నారు, భార్యాపుత్రాదిషు వికలేషు సకలేషు వా. లేదు, ఒకవేళ ఆనందంగా ఉన్నారనుకోండి, మన వాడికి పట్టపగ్గాలు ఉండవనుకోండి, ఎగిరిపోతూ ఉంటాడు. ఎందుకని వాళ్ళు ఆనందంగా ఉన్నట్ట వీడు కూడా ఆనందంగా ఉంటూ ఉంటాడు. అంటే వీడి ఆత్మ వాళ్ళ యందు పెట్టాడు. మమాత్మ భద్రసేన అని ఉదాహరణ ఇచ్చారు శంకరాచార్యుల వారి భాష్యంలో. రాజుగారికి ఒక మంత్రి ఉన్నాడు, వీడు నావాడండి అన్నాడు. అంటే ఆయనకు ఉండేటువంటి అభిమానం అంతా వాడి మీద పెట్టాడు అని దానికి అర్థం అన్నమాట. వాడేం చెబితే అది చేస్తాడు. ఆయన భావమే ఆయన భావము వాడి భావము రెండు ఒకటే అని దానికి అర్థం. అట్లా వాళ్ళు ఆనందంగా ఉంటే వీరు కూడా ఆనందంగా ఉంటారట. అలాగా అంటే వాళ్ళకి అన్యోన్యము అటువంటి అభిమానాలు కల్పించుకున్నటువంటి అభిమానమే, అంతకంటే ఏం లేదండి. సుమారుగా ఒక 30 సంవత్సరాలప్పుడు వివాహం అయింది అనుకుందాం, కాలానుగుణంగా. ప్రాచీన కాలం విషయం నేను మాట్లాడటల్లా. అప్పటిదాకా ఆ అమ్మాయికి కూడా సుమారుగా ఒక 25, 28, 30 ఉన్నాయి అనుకో వయస్సు. అంతదాకా ఆ అమ్మాయి ఎవరో మనకు తెలియదు, ఈ అబ్బాయి ఏమో అమ్మాయికి తెలియదు. కానీ తర్వాత ఇంకా వివాహం కాలేదు, వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ అమ్మాయికి ఏదో జ్వరం వచ్చింది. వచ్చిన విషయం వాళ్ళు చెప్పారు. అమాంతంగా వెళ్ళి మా డాక్టర్ గారు తీసుకెళ్తానండి, మా డాక్టర్ గారు చాలా గొప్పవారండి. అప్పటిదాకా 30 ఏళ్ళు జ్వరం లేకుండాను డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లకుండానే పెంచారా తల్లిదండ్రులు. ఈ రోజున అప్పుడే వాడి తాలూకొని అనుకున్నాడు, అప్పుడే ఇంకా వాళ్ళ డాక్టర్ దగ్గర చూపిస్తాడట. ఆత్మాభిమానం అంతకంటే ఏం లేదు అక్కడ. కల్పించుకున్నటువంటి భావమే, అంతకంటే ఏం లేదు కదా. అదే కనుక ఇద్దరికి విషమించిందనుకోండి విషయం, మొన్నాడు కోర్టు వైట్లో నుంచుంటారు. ఏమిటి దీంట్లో కారణం? ఏం లేదు, మానసిక కల్పన, అంతకంటే ఏమీ లేదు దీంట్లో. అందువలన భార్యాపుత్రాదిషు వికలేషు సకలేషు వా అహమేవ వికలస్సకలో వేది బాహ్యధర్మాన్ ఆత్మన్యధ్యస్యతి అన్నారు భాష్యకారుడు. అందువలన అలా రకంగా అంతకాలం ఆ శరీరంలో ఉండి ఈ రోజున యమభటులు తీసుకువెళ్లాల్సి వచ్చినప్పుడు దాంట్లోంచి రావటానికి ఇష్టపడనటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ కూడాను కాలం అనేటటువంటిది మృత్యుస్వరూపం అన్నమాట. దాన్ని ఎవరూ అతిక్రమించేవాళ్ళు ప్రపంచంలో ఎవరూ లేరు కదా. ఎవరో మహాత్ములు, వాళ్ళు యోగీశ్వరులు, తపస్సంపన్నులు, ఎవరో వాళ్ళకి సాధ్యమవుతుంది, కానీ సామాన్య మానవులకి ఎవరికీ సాధ్యం కాదు. అందువలన కాలం వచ్చింది, మృత్యుగ్రస్తులు కాక తప్పదు. శరీరం క్షీణించిపోయింది. అందువలన వాళ్ళు ఆ ఇంద్రియాలను లాగుతూ ఉంటే వాడికి కలిగేటటువంటి వేదన, దుఃఖం, దాని గురించే వర్ణిస్తూ ఏం చెప్పిన మాటలు, అనేక కోటి తేళ్లు ఒకేసారి కుట్టినప్పుడు ఎంత బాధ కలుగుతుందో అంత బాధలో ఉంటాడు జీవుడు అనే విషయాన్ని వారు అన్నారు. కాబట్టి అప్పటికి శరీరంలో అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఈ ప్రాణాలని వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇదే పని, వాళ్ళ ఉద్యోగమే అసలు ఇది. ఎప్పుడైతే ఆపరేషన్లు రోజు చేస్తూ ఉంటాడో డాక్టర్ గారు, ఆయనకు కొత్త ఏముంది, శరీరం లోపల ఏ నాడులు ఎక్కడుంటాయో ఆయనకి అలాగా తెలుస్తాయి. ఆయనకి రోజు ఇదే పని కదా, ఆయనకి ఎవరూ చెప్పక్కర్లేదు. అట్లాగా యమభటులు కూడాను జీవుల యొక్క ప్రాణాలను తీసుకెళ్ళటమే వాళ్ళ వృత్తి, వాళ్ళ ఉద్యోగం, వాళ్ళ వ్యాపారం కనుక అవి ఎక్కడుంటాయో వాటిని బలాత్కారంగా తీసుకువెడతారు. కంఠస్థానం దాకా తీసుకువస్తారు మొట్టమొదట్లో. ఆ తర్వాత అక్కడి నుంచి రావటానికి వాడు తీసుకెడుతుంటే వాళ్ళతో యుద్ధం చేస్తాడు జీవుడు. నేను రాను, ఇక్కడే ఉంటాను, మీరు తీసుకువెళ్ళొద్దు అనేటువంటి గడబిడ అది లోపల జరుగుతూ ఉంటుంది, బయటికి ఎవరికి తెలియదు. పక్కన ఉన్న వాళ్ళు ఉంటారు, కొడుకులు, కోడళ్ళు, లేకపోతే ఇంకా బంధువులు, తల్లి, ఎవరుంటారో తెలియదు. వాళ్ళకు కూడా ఇదేమీ అర్థం కాదు. కానీ అతని యొక్క ముఖ వైఖరి అదంతా చూసినట్లయితే వైక్లభ్యం, ఒక రకమైనటువంటి ఏదో తమాషాగా మారిపోతుందన్నమాట శరీరం. కాబట్టి అలాంటి వాడు కనుక అలా చూస్తూ ఉంటాడు, కానీ ఏం చేయలేడు. వాళ్ళు బలవంతులు కదా, వాళ్ళు దేవతాత్ములు వాళ్ళు. ఇతనేమో చాలా తక్కువ స్థాయిలో ఉన్నాడు, ముమూర్షు, మరణించడానికి సిద్ధంగా ఉన్నవాడు కదా. అందువలన బీభత్సంతు తదారూపం ప్రాణై కంఠగతేర్భవేతు ఫేన ఉద్గరతే శోథ ముఖం
లాలాకృతం భవేతు. గరుడా ఆ సమయంలో, ఆ మరణించే సమయంలో ఉన్నటువంటి జీవుడి యొక్క పరిస్థితి ఏమిటో నీకు చూసావా అని అన్నారు. ప్రభు చెప్పండి అని అడిగాడు. బీభత్సం తుదదా రూపం, వాడి రూపం మనం చూడలేమయ్యా, భయంకరంగా ఉంటాడు ఆ సమయంలో. ఎవరైనా లోకంలో కంగారు పడేవాడు ఎలా ఉంటాడు? దొంగలు కొట్టేస్తున్నారన్నా, ఏదైనా ప్రమాదం వస్తోందన్నా, కొంప అంటుకుందన్నా, ప్రాణ సంరక్షణం కోసం ఎంత కంగారు పడుతూ ఉంటాడు మానవుడు లోకంలో. అలాంటి పరిస్థితుల్లో ప్రాణాలే పోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ప్రాణై కంఠగతైర్భవేతు తేనా ఫేనముద్గరతే, నోట్లోంచి నురుగు వచ్చేస్తూ ఉంటుంది. సోథా ముఖం లాలాకృతం భవేతు, కన్నీళ్లు కారుస్తూ ఉంటాడు. అక్కడి నుంచి నాలుగులోంచి అలా లాలాజలం వస్తూ ఉంటుంది. వికారాకారంలో ఉంటాడు మనిషి అన్నమాట. కానీ అతను, మనకు విజ్ఞానవంతులైన వారికి ఇలాంటి దుస్థితి ఎన్నడూ కూడా జరగదు. ఇదంతా కేవలం అజ్ఞానులుగా ఉండి భగవద్విముఖులై వేదశాస్త్రములందు ప్రామాణ్య బుద్ధి లేక, శ్రద్ధాసక్తులు లేక, నాస్తికవాదంతో తోచినట్టుగా వ్యవహరిస్తూ అలాంటి వాళ్ళ గురించినటువంటి ప్రసంగం ఇది. మిగతా వాళ్ళకి అంటారు చాలా చోట్ల మృత్యుం ప్రియమివాతిథిం అంటారు. మృత్యువుని ముఖ్యాతిథిని పిలిచినట్టుగా పిలుస్తారు మహాత్ములు కొంతమంది అన్నారు. అదేమిటండి, మృత్యువుని అలా ప్రియాతిథిగా పిలవటం ఏమిటండి? వాడు ప్రాణాలు తీసుకువెళ్తున్నాడు కదా అని అంటే, ఎక్కడికి తీసుకెళ్తాడయ్యా? ఎక్కడికి తీసుకెళ్ళాడు. అది అతని సొత్తు కాదు, అది మన సొత్తు. అది వాడు పట్టుకెళ్ళినా మళ్ళీ తర్వాత ఇచ్చేస్తాడయ్యా. ఒకవేళ ఏదైనా పోలీసుల చేతిలోకి వెళ్ళినా మళ్ళీ కోర్టులో అప్పచెప్పాల్సిందే తీసుకెళ్ళి. అట్లా వాళ్ళు కూడాను ఏం చేయరు, కానీ అలా అంటారు. కాబట్టి కానీ అజ్ఞానులు మాత్రం ఆ రహస్యం తెలియని వాళ్ళు కాబట్టి వాళ్ళ దుస్థితి అంతా ఇలా ఉంటుంది అని పూసగుచ్చినట్టుగా, అనుభవైక వేద్యం జరిగినట్టుగా మహావిష్ణువు గరుత్మంతుల వారితో చెప్పారు. అంగుష్టమాత్ర పురుషాహ కుర్వన్ మృత్యుదూతానాం స్వాధీనో భవతి. అతను అంగుష్టమాత్ర పురుషుడు అంటారు. ఈ లోపల ఉన్నటువంటి జీవుడిని గురించి మాట్లాడుతూ అంగుష్టమాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత అని అంటుంది నారాయణోపనిషత్తు మాట్లాడుతూ కూడాను. అతను ఎంత ఉంటాడు అంటే అంగుష్టమాత్రంగా ఉంటాడు అని అంటాడు. మహాభారతంలో అథ సత్యవత కాయాత్ పాశబద్ధం వశంగతం అంగుష్టమాత్రం పురుషం నిశ్చకర్షయేమో బలాత్ అని మహాభారతంలో ఒక శ్లోకం ఉంది. సావిత్రి సత్యవంతుడి యొక్క చరిత్రలో సత్యవంతుడి యొక్క శరీరంలోంచి యమధర్మరాజు గారు అతని యొక్క జీవుణ్ణి తీసుకువెళ్ళిపోతున్నాడు. కానీ పతివ్రతా శిరోమణి అయినటువంటి ఆ సావిత్రి ఆయన వెంబడించింది అంత వెనకాలబడి. ఏం చేయలేకపోయినాడు. యమధర్మరాజు కూడా ఏం చేయలేక, అమ్మా నీకు వెళ్ళిపో, నువ్వు ఎంత చెప్పినా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాణాలు ఇచ్చాడని మనం వింటూ ఉంటాం. పెద్దలందరూ చెబుతుంటారు, మనం వింటూ ఉంటాం ఈ విషయాలు. అంటే ఏమిటి, మన పురుషకారం చేత దీన్ని మనం సాధించవచ్చు అన్నమాట. చచ్చిపోయినటువంటి వాడి ప్రాణాలు మళ్ళీ తీసుకొచ్చిందండి అమ్మాయి. వస్తాయి, ఏం పెద్ద కష్టమేం కాదు. మనలో అటువంటి స్థైర్యము, అటువంటి నిలకడ, అటువంటి యోగ్యత, అలాంటి శ్రద్ధ, అలాంటి భక్తి, విశ్వాసాలు అవన్నీ మనలో ఉండాలి. అవి లేకుండా తోచినట్టుగా వ్యవహరించి ఎవరు పడితే వాళ్ళని నిందించి వేదశాస్త్రంలో ఎందుకు అప్రామాణ్య బుద్ధితో మాట్లాడి ఇలాంటి చేసినట్టయితే మనం ఏం చేయలేం. అంగుష్టమాత్ర పురుషుడండి లోపల ఉన్నవాడు. ఎందుకంటే హృదయం అంగుష్టమాత్రంగా ఉంటుంది, దానిపైన దాంట్లో ఉంటుంది కాబట్టి మనస్సు, దాన్ని దృష్టిలో పెట్టుకుని అంగుష్టమాత్ర పురుషుడు అని అన్నారు. అతను హాహాకారం చేస్తున్నాడు, అయ్యో వెళ్ళిపోతున్నాను నేను, మృత్యుదూతలకి స్వాధీనమైపోతున్నాను నేను, యమభటులు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అని లోపల అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ సమయంలో మరి బయటికి చెప్పచ్చు కదా అంటే ఇంద్రియాలు స్వాధీనంలో లేవు. ఈ గోళకంలోంచి చక్షురింద్రియాలు మనస్సులోకి వచ్చేసినాయి. శ్రోత్రేంద్రియం కూడాను అక్కడి నుంచి మనస్సు దగ్గరికి వచ్చింది. ఘ్రాణేంద్రియం అక్కడ తప్పుకుంది, వాగింద్రియం కూడా దాంట్లోంచి తప్పుకుంది. అన్నీ ఒకచోట గూడు కట్టుకుని ఉన్నాయి అన్నమాట. అంటే ప్రయాణం చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాణం చేసేవాడు ఏ రకంగా ఒక బ్యాగ్ పెట్టుకుని అక్కడ ఉన్న వస్తువులు, ఇక్కడ ఉన్న వస్తువులు అన్నీ తీసుకొచ్చి దాంట్లో పెట్టుకుని రాబోయే ఏదో ఒక రిక్షానో కారో ఏదో దానికోసం చూస్తూ ఉంటాడు చూడండి. అలా ఉన్నాడనమాట. దానికి అర్థం అవుతున్నాం.
ఆ రకంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మనసా పశ్యతి అన్నారు మహావిష్ణువు మాట్లాడుతూ గరుడ. అతను పక్కన ఉన్నటువంటి పుత్రులు వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళని చూస్తున్నాడా, వాళ్ళు చెప్పినవి వింటున్నాడా అంటే లేదు, వాళ్ళని చూడలేడు. పక్కన చూపిస్తూ ఉంటారు, నీ కొడుకు వచ్చాడు ఇక్కడ, ఇగో నీ మనవడు వీడు అని వాళ్ళు చూపిస్తారు. కానీ చక్షురింద్రియం ఊరికి ఆ గోళకం కనపడుతోంది అక్కడ, ఆ గోళకం చూడదు. గోళకం లోపల చక్షురింద్రియం సూక్ష్మంగా ఉంటుంది అని నైయాయికులు చెప్తారు. అది వెళ్ళిపోయింది, దాంట్లోంచి ఆ స్థానంలోంచి వెళ్ళిపోయింది. అట్లాగా మరేమో మనస్సుతో చూస్తున్నాడు. అంటే మనస్సుతో చూడటం ఏంటంటే అంటే మనస్సు ఉంది కదా, ఏదైనా మనస్సే ప్రధానం కదండి. అందుకోసమని తెలుసుకుంటున్నాడు తప్ప మాట్లాడటానికి రాదు, వాగింద్రియం పోయిందనమాట. అందువలన ప్రాణి శరీరగతో వాయు ప్రకోపితస్సన్ను జీవస్య మర్మస్థానాన్ని శిథిలాని కరోతి. ఆ సమయంలో ప్రాణవాయువు అతనికి శరీరంలో ఉండేటువంటి అవయవాలన్నిటి కూడాను శిథిలం చేసేస్తుందన్నమాట. ఒక్క క్షణకాలంలో జరుగుతుంది ఇదంతాను. దీనికోసం చాలా పెద్ద టైం పడుతుందని మీరు అనుకోమోకండి, చాలా స్వల్పకాలంలో జరుగుతుందన్నమాట. అలాంటి దుస్థితి అది నాస్తికులుగా మరి సామాన్యులుగా అజ్ఞానమే ప్రధానంగా పెట్టుకుని ఎవరు ఏమి చెప్పినా కూడా వేదశాస్త్రములంటే లెక్క చేయక, భగవంతుడన్నా కూడా విశ్వాసం లేక, మరి మహాత్ములన్నా కూడా గౌరవించలేక, గురువులు యందు దైవభావం లేకుండా ఇలాంటి వాళ్ళకి ఇలాంటి స్థితే ఉంటుంది. ఆస్తికులున్నారు ప్రపంచంలో కొంతమంది మహాత్ములు, వాళ్ళు పుణ్యపురుషులు, వేదశాస్త్రాలు అధ్యయనం చేసిన మహాత్ములు కానీ, లేక తపస్సంపన్నులు కానీ, వేదోక్త కర్మానుష్ఠానాలు చేసిన వారు కానీ, నిరంతరం ఉపాసనా తత్పరులైన వారు కానీ, బ్రహ్మజ్ఞాన సంపన్నులు, వాళ్ళకి జీవన్ముక్తులు, వాళ్ళకి మరణమే లేదు. అలాంటి వాళ్ళు వాడు సత్యవాదులు ఉన్నారు కొంతమంది, సత్యమే పరమధర్మం వాళ్ళకి పెట్టుకున్నారు. అలాంటి వాడు హరిశ్చంద్ర మహారాజు గారు, ఇలాంటి ధర్మరాజు గారు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. సత్యశీలులండి వాళ్ళందరూ కూడాను. ఆ సత్యమే పరమార్థం అన్నమాట. సత్యం అంటే పరమాత్మ స్వరూపం అండి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని అంటుంది శృతి. కాబట్టి అలాంటి మహాత్ములు వాళ్ళు ఉన్నారే, అలాంటి వారికి అసలు ఇటువంటి మరణం ఎందుకు వస్తుందండి? వాళ్ళ యొక్క స్థితి వేరు, వాళ్ళ యొక్క గొప్ప ఔన్నత్యం వేరు. అలాంటివన్నీ వాళ్ళకి సంభవిస్తూ ఉంటాయి. కానీ ఈ రకంగా 3వ అధ్యాయం చివరి వరకు గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుల వారికి చెప్పినటువంటి విషయాలలో సామాన్య మానవులు అజ్ఞానావస్థలో ఉన్నటువంటి వాళ్ళు మరణకాలంలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది ఏమిటి అనే దాని గురించి, ఆ స్థితిగతులను గురించి లోకానుభవాన్ని కూడా మనం దీంట్లో జోడించుకోవచ్చు. ఆ రకంగా ఉంటుంది అని చెబుతూ గరుత్మంతుల వారితో చెప్పారు. ఈ రకంగా 3 అధ్యాయాలు పూర్తయిన తర్వాత 4వ అధ్యాయంలో భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ మహావిష్ణువు గరుత్మంతుల వారితో మళ్ళీ తర్వాత కొన్ని విశేషాలు మాట్లాడతారు. మనం మాట్లాడదాం.